పిడుగురాళ్లపట్నం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ తరపున ఈ రోజు నా లక్ష్మీ స్టూడియోలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ కి శుభాకాంక్షలు తెలుపుతూ జీవితంలో ఉన్నటువంటి జ్ఞాపకాలను మన కళ్ల ముందు నిలిపినటువంటి ఫోటోగ్రాఫర్స్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగ్రే గారికి నివాళులర్పించి చిత్రపటానికి పూలదండ వేయడం జరిగింది. అనంతరం పట్నంలో సీనియర్ ఫోటోగ్రాఫర్ అయినటువంటి రామ్దాస్ గారిని గౌరవంగా సన్మానించి వారికి జ్ఞాపిక అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పిడుగురాళ్లపట్నంలోని శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు భోజన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్నంలోని ఫోటోగ్రాఫర్స్ మిత్రులు పాల్గొన్నారు. జోహార్ లూయిస్ డాగురే, జోహార్ లూయిస్ డాగురే, జోహార్ లూయిస్ డాగురే. ఫోటోగ్రాఫర్ ఐక్యత, ఫోటోగ్రాఫర్ ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి పిపిడబ్ల్యూఏ. జోహార్ లూయిస్ డాగురే, జోహార్ లూయిస్ డాగురే, జోహార్ లూయిస్ డాగురే. ఈరోజు మరి 2 సంవత్సరాల నుంచి ఫోటోగ్రాఫర్ వారి యొక్క సన్మానాన్ని గ్రహించాలని నా అభిప్రాయం. సపోర్ట్ ఇంకా ఎవరు దగ్గర రండి మరి. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం సందర్భంగా ఈరోజు పిడుగురాళ్ల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రామ ఫోటో స్టూడియో అధినేత రామదాస్ గారు సీనియర్ ఫోటోగ్రాఫర్ కావడంతో వారిని ఈరోజు మా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. చేసుకుంటూ నిజంగా ఫోటోగ్రఫీ అనేది ఈరోజు ప్రతి ఒక్క వృత్తిలో కూడా ప్రతి ఒక్క వృత్తిని తెలియజేసేటువంటి విధానం ఈరోజు ఫోటోగ్రఫీ వృత్తి. ఒక ఫంక్షన్ మొదలు పెట్టుకుంటే ఆ ఫంక్షను స్టార్ట్ అయ్యే ముందు నుంచి అందరూ వెళ్ళిపోయిన దాకా ఉండేటువంటి ఒక కమిట్మెంట్ ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి సెక్షన్ వృత్తి ఈరోజు ఫోటోగ్రఫీ వృత్తి. ఫోటోగ్రఫీ లేని ఈరోజు రాజకీయం లేదు. అనేక ఏ రంగాన్ని చూసుకున్నా కూడా ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా తెలియజేస్తున్నామంటే ఈరోజు ప్రపంచం మొత్తానికి అందరికీ మన మొబైల్స్ ద్వారా లేకపోతే అనేక విధాలుగా మనందరికి కూడా తెలియజేస్తున్నామంటే దానికి కారణం ఒక ఫోటోగ్రఫీ. ఈ ఫోటోని ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలియజేసే ఒకే ఒకటి ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది. సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరికీ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఎందుకంటే మనం ఎంత చేసుకున్నా మన చరిత్ర ఎంతున్నా ఒక ఫోటో ద్వారా మాత్రమే మనం భావితరాలకు అందించగలుగుతూ ఉంటాం. అలాంటి ఫోటోనే లేకపోతే మనం ఎంత చెప్పినా కానీ అది ఒక ఊహగానే ఉంటుంది, కానీ మన కళ్ళకు చూపించలేము. అలాంటి మన జ్ఞాపకాలని మన యొక్క మెమరీస్ మొత్తాన్ని కూడాను మన కళ్ళ ముందుంచేది ఒక ఫోటోగ్రఫీ మాత్రమే. ఒక ఫంక్షన్కి వెళ్తే ఫోటోగ్రాఫర్ ఎంత కష్టపడతాడో మనందరికీ తెలుసు. అందరూ కూడా భోజనాలు చేసినా కానీ ఆ ప్రోగ్రాం అయిపోయేంత వరకు నిల్చోనండి అందరినీ ఫోటోలు తీసి ఎంత కష్టమైనప్పటికీ బరాయించుకుంటూ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన ఫోటోగ్రాఫరే. ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సందర్భంగా మరి మనకి ఈ జనసేన కమ్ వీడియోగ్రాఫర్స్ జర్నలిస్టులకి సన్మానం చేయాలని రావడం నాకెంతో ఆనందకరం. అదేవిధంగా సమాజంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేది ఒక ఫోటోగ్రాఫర్ ఒక్కడే. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉంటే మనకు వ్యాపారం వస్తుంది. ఒక లాయర్ ఉన్నాడంటే కొట్టుకొని పోవాలి, ఒక డాక్టర్ ఉండాలంటే అనారోగ్యంగా ఉండాలి. కానీ ఫోటోగ్రాఫర్ మాత్రం వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగితే మనకు ప్రోగ్రాం వస్తుందని ఆనందపడేటువంటి వాళ్ళు ఫోటోగ్రాఫర్. దినోత్సవ సందర్భంగా పిడుగురాళ్లపట్టణ ఫోటోగ్రాఫర్ కమ్ జర్నలిస్ట్ అయినటువంటి రావిశెట్టి చంద్రశేఖరరావు గారికి
జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో చిరు సన్మానం జరుగుతుంది. అక్కడే కదా ఫోటోగ్రాఫర్ ఏపీ హైలైట్ సిహెచ్ ఆంజనేయులు గారికి జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో చిరు సన్మానం. మణికంఠ స్టూడియో అధినేత సీతా రామారావు గారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం. అందరికీ అందుబాటులో ఉండే రాము గారికి, అలాగే ఏబిఎన్ టీవీ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి రామిశెట్టి మధుసూదన్ రావు గారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం. పిడుగురాళ్ళపట్న లక్ష్మీ స్టూడియో అధినేత అలాగే సిబిఆర్ న్యూస్ రిపోర్టర్ చిందుకూరి నాగేంద్రరావు గారికి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చిరు సన్మానం. పట్టణంలో గత 20 ఏళ్లుగా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఈటీవీ2 విలేకరిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఈటీవీ చారి గారికి చిరు సన్మానం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో. లైన్ విలేకరులలో వారికి మరి జనసేన తరఫున సన్మానం నిర్వహిస్తున్నాం. తరఫున ఒక ప్రత్యేక గుర్తింపును పొందిన రంజాన్ గారికి జనసేన తరఫున చిరు సన్మానం. అన్ని కార్యక్రమాలు కూడా సేవాభావంతో నిర్వహిస్తున్నందుకు వారికి జనసేన పార్టీ తరఫున చిరు సత్కారం.